హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. క్రికెట్ అండ్ కబడ్డీ అప్డేట్స్ తెలుసుకోవాలంటే ప్లీజ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి మావా. ఇంకా వీడియోకి వెళ్ళే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్. మన లాస్ట్ వీడియో తెలుగు టైటన్ వర్సెస్ యూపీ యోధ ప్రివ్యూ వీడియోలో మీ అందరికి ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగా. ఈ మ్యాచ్లో విజయ్ మాలిక్ అండ్ భరత్ హుడా ఇద్దరు కాంబినేషన్లో ఎన్ని పాయింట్స్ వస్తాయని అడిగాను మావా. ఆ వీడియోకి ఏకంగా 73 కామెంట్స్ వచ్చాయేమో. కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. తెలుగు టైటన్ మీద అండ్ నా మీద అంత అభిమానం చూపించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ మావా. ఆ 73 కామెంట్స్లో జస్ట్ 3 మెంబర్స్ మాత్రమే కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు మా బ్రోస్. సో కరెక్ట్గా చెప్పిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. చాలా మంది చాలా క్లోజ్గా ఆన్సర్ ఇచ్చారు, కానీ కరెక్ట్ ఆన్సర్ చెప్పింది 3 మెంబర్స్ మాత్రమే. ఇంకా వీడియోలోకి వెళ్తే ఈ రోజు కూడా ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్తో మీ ముందుకు వచ్చా. ఈ వీడియోలో అడిగిన క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళ నేమ్స్ని నెక్స్ట్ వీడియోలో డిస్ప్లే చేస్తామా. సో గెట్ రెడీ. మన నెక్స్ట్ మ్యాచ్ తెలుగు టైటన్ వర్సెస్ హర్యానా స్టీలర్స్తో ఉంది. సో ఈ మ్యాచ్లో ఏ ప్లేయర్స్ సంబంధం లేదు మా. జస్ట్ తెలుగు టైటన్ ఓవరాల్గా ఎన్ని పాయింట్స్ చేస్తుందో కింద కామెంట్ చేయండి మా బ్రోస్. చూద్దాం ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ ఇస్తారు. ఇక మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్తే ముందుగా మనం లాస్ట్ మ్యాచ్లో తెలుగు టైటన్ ఎలా గెలిచిందో దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం మావా. తెలుగు టైటన్ మరొక క్లోజ్ మ్యాచ్ గెలిచి చాలా హై కాన్ఫిడెన్స్ తో వస్తుంది. ఇప్పటి వరకు తెలుగు టైటన్ లైన్ గా 4 మ్యాచెస్ గెలిచింది మా. ఇంకా వాళ్ళని ఆపడం చాలా కష్టం ప్రతి ఒక్క టీంకి. ఈ టీంలో మ్యాచ్ విన్నర్స్ అంటూ ఒక్కరు కాదు మా, ప్రతి ఒక్కరు మ్యాచ్ విన్నర్సే. ప్రతి మ్యాచ్లో ప్రతి ఒక్క హీరో బయటకు వస్తున్నాడు మా తెలుగు టైటన్స్ నుంచి. మెయిన్గా నిన్న మ్యాచ్లో అయితే ఒక ప్రఫులనే కాదు మా, ప్రతి ఒక్కరు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు నిన్న మ్యాచ్లో. మెయిన్గా శుభం షిండే, డాక్టర్ విజయ్ మాలిక్, భరత్ హుడా అందరూ కలిసి హైలైట్ మ్యాచ్ ఆడారని చెప్పారు నిన్న. టీం అందరూ కలిసి ఆడితే ఎలా ఉంటుందో నిన్న ఒకసారి మళ్ళీ ప్రూవ్ చేశారు తెలుగు టైటన్స్. అందుకే తెలుగు టైటన్ నిన్న అంత మంచి క్లోజ్ మ్యాచ్ గెలిచారు. కోచ్ యొక్క ఎగ్రెషన్ చూస్తేనే అర్థమవుతుంది మా ఎంత సీరియస్ మ్యాచ్ అని. తెలుగు టైటన్ ప్లేయర్స్ అండ్ కోచ్ అయితే వెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. నిన్న మ్యాచ్లో కరెక్ట్ స్ట్రాటజీస్తో వెళ్ళారు మా. ఎక్కడ కూడా అనవసరంగా పాయింట్స్ అయితే ఇవ్వలేదు. మెయిన్గా ఫస్ట్ హాఫ్లో ఒకనొక టైంలో 11 పాయింట్స్ లీడ్ ఉంది మా. ఈ మ్యాచ్ ఈజీగా గెలిచి బెస్ట్ రివెంజ్ తీసుకుంటారు అనుకున్నా నేనైతే. కానీ తెలుగు టైటన్ చేసిన కొన్ని మిస్టేక్స్ అండ్ వాళ్ళ రైడర్స్ కూడా చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పుకోవాలి. దాంతో మ్యాచ్ చాలా క్లోజ్గా వెళ్తుంది. మెయిన్గా మనందరం ఒక విషయం గురించి మాట్లాడుకోవట్లేదు. భరతుడు ఒక రైడ్లో సూపర్ రైడ్ చేశాడు మా. ఆ రైడ్ కానీ సక్సెస్ఫుల్ అయ్యింటేనా మ్యాచ్ వన్ సైడ్ చేసిండు అప్పుడే. కానీ అది సెల్ఫ్ అవుట్గా అన్సక్సెస్ఫుల్ రైడ్ చేసి యూపీఓ టీంకి ఆల్అౌట్ పాయింట్స్ వచ్చాయి. అక్కడ నుంచి మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా మారింది మా. కానీ తెలుగు టైటన్ ఫైనల్గా ఈ మ్యాచ్ అయితే గెలిచింది. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు తెలుగు టైటన్. ఇక మనం డైరెక్ట్గా మన మెయిన్ వీడియోలోకి వెళ్తే తెలుగు టైటన్ వర్సెస్ హర్యానా స్టీలర్స్. ఇంక ఈ మ్యాచ్ డీటెయిల్స్ కిందకి వస్తే ఈ మ్యాచ్ అక్టోబర్ 8న 8 PM అవుతుంది మా. చెన్నైలో అయితే తెలుగు టైటన్కి సూపర్ అవుతుంది అని చెప్పొచ్చు ప్రతి మ్యాచ్. ఇప్పటివరకు 2 మ్యాచెస్ ఆడితే 2 మ్యాచెస్ కూడా తెలుగు టైటన్ గెలిచింది. ఇంక ఇది తెలుగు టైటన్కి లాస్ట్ అండ్ ఫైనల్ మ్యాచ్ ఫర్ ది తెలుగు టైటన్స్ ఇన్ చెన్నై. ఈ మ్యాచ్ కూడా తెలుగు టైటన్ గెలిస్తే హ్యాట్రిక్ విజయాలు అవుతున్నాయి చెన్నైలో. ఇంకా మ్యాచ్ డీటెయిల్స్కి వస్తే తెలుగు టైటన్ వర్సెస్ హర్యానా స్టీలర్స్. ఈ మ్యాచ్లో మెయిన్గా తెలుగు టైటన్కి అయితే మంచి గుడ్ లక్తో వస్తుంది మామ. వీళ్ళు ఇప్పటివరకు లైన్గా 4 మ్యాచెస్ గెలుస్తున్నారు తెలుగు టైటన్ లైన్గా. బట్ కమింగ్ టు హర్యానా స్టీలర్స్, ఇప్పటివరకు లాస్ట్ 3 మ్యాచెస్ ఓడిపోయారు మావ. అది కూడా ఈ సీజన్లో చిన్న చిన్న టీమ్స్ అయిన గుజరాత్ జైన్, తమిళ్ తడైవాస్ అండ్ ఆల్సో ఢిల్లీ మీద చాలా క్లోజ్ మ్యాచ్ కూడా ఓడిపోయారు. వీళ్ళైతే చాలా లో కాన్ఫిడెన్స్ వస్తున్నారు. అందుకే తెలుగు టైటన్కి ఇది ఒక గుడ్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు వన్స్ అగైన్. ఇంకో తెలుగు టైటన్ మంచి ప్లాన్ చేసుకోనికి అవకాశం ఏంటంటే రేపు హర్యానా స్టీలర్ వర్సెస్ ఢిల్లీకి మ్యాచ్ ఉంది. సో ఈ మ్యాచ్లో హర్యానా స్టీలర్స్ ఎలాంటి తప్పులు చేస్తుందో క్లారిటీగా చూడాలి తెలుగు టైటన్ యొక్క డిఫెన్స్. అప్పుడు ఇంకా ఈజీ అవుతుంది మా తెలుగు టైటన్కి. ఇంకా ఢిల్లీ వర్సెస్ హర్యానా మ్యాచ్కి వస్తాడికి ఆ మ్యాచ్లో హర్యానా స్టీలర్స్ గెలవడం మరొకసారి కష్టమే. ఢిల్లీ టీం ఈ సీజన్లో వన్ ఆఫ్ ది బెస్ట్ టీమ్గా కనిపిస్తుంది. సో అలాంటి టీంను ఓడించడం అంటే హర్యానా స్టీలర్స్కి వన్స్ అగైన్ ప్రాబ్లంగా మారిపోయింది మా. మెయిన్గా హర్యానా స్టీలర్స్లో వాళ్ళ రైడర్స్ అండ్ డిఫెండర్స్ అయితే చాలా పూర్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు ప్రతి మ్యాచ్కి వస్తాడికి. ఓన్లీ ఒక వినయ్ అండ్ శివం పాత్ర తప్ప రైడింగ్లో ఇంకొక ప్లేయరే పర్ఫార్మెన్స్ చేయట్లేమో. అండ్ డిఫెన్స్లో కూడా ఒక జైదీప్ తప్ప ఇంకా అనదర్ డిఫెండర్ కనిపించట్లే ఈ టీంలో. సో ఈ టీం గెలవడం చాలా కష్టం అనిపిస్తుంది ఢిల్లీ పైన. అందుకే తెలుగు టైటన్ ప్లేయర్స్ అండ్ కోచెస్ హర్యానా ఎలాంటి తప్పులు చేస్తుందో అండ్ ఎలాంటి ప్లేసెస్లో చాలా స్ట్రాంగ్గా ఉందో చెక్ చేసుకోవాలి ఈ మ్యాచ్కి వస్తాడికి. అలా అయితే తెలుగు టైటన్ గెలవడం ఈజీ. చూద్దాం తెలుగు టైటన్ ఎలాంటి ప్లానింగ్స్ వస్తుందో. అండ్ మన నెక్స్ట్ సెగ్మెంట్ ఈ రెండు టీంల యొక్క హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకుంటే ఇప్పటివరకు ఈ రెండు టీంలు కలిపి టోటల్ పీకేఎల్ కెరియర్లోనే 13 మ్యాచెస్ ఆడేమో. అందులో హర్యానా స్టీలర్స్ 7 మ్యాచెస్ గెలిస్తే తెలుగు టైటన్ జస్ట్ 5 మ్యాచెస్ మాత్రమే గెలిచాయి. అండ్ వీళ్ళిద్దరి మధ్యన ఒక టై ఉంది. ఇప్పటివరకు అయిన అన్ని మ్యాచెస్లో వీళ్ళిద్దరు వన్ సైడ్ మ్యాచెస్ అయ్యేమో ప్రతిసారి. ఏది కూడా ఒక క్లోజ్ మ్యాచ్ కూడా అవ్వలే. సో ఇక్కడే అర్థం చేసుకోవచ్చు గెలిచిన టీం చాలా ఈజీగా కంఫర్టబుల్గా గెలుస్తుంది. ఇంకా రీసెంట్ పర్ఫార్మెన్స్ ఈ రెండు టీంల యొక్క చూసుకున్న లాస్ట్ సీజన్లో తెలుగు టైటన్ ఒక మ్యాచ్ గెలిస్తే హర్యానా స్టీలర్స్ ఇంకో మ్యాచ్ గెలిచింది. అందులో కూడా 2 వన్ సైడ్ మ్యాచెస్ అయ్యేమో. ఒక మ్యాచ్లో తెలుగు టైటన్ 49 పాయింట్ చేస్తే హర్యానా స్టీలర్స్ జస్ట్ 27 మాత్రమే. అండ్ కమింగ్ సెకండ్ టైం హర్యానా స్టీలర్స్ 46 పాయింట్ చేస్తే తెలుగు టైటన్ జస్ట్ 25 పాయింట్స్ మాత్రమే చేసి. సో వీళ్ళిద్దరి మధ్య వన్ సైడ్ మ్యాచెస్ ఉన్నాయి ప్రతిసారి. చూడాలి మరి ఈసారైనా క్లోజ్ మ్యాచ్ అవుతుందా లేదో. అండ్ ఈ సీజన్లో తెలుగు టైటన్కి ఫస్ట్ మ్యాచ్ ఫర్ హర్యానా స్టీలర్స్తో. ఇది హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఆఫ్ 2 టీమ్స్. ఇంకా మనం నెక్స్ట్ సెగ్మెంట్కి వెళ్తే తెలుగు టైటన్ ఎలాంటి ప్లాన్స్తో రావాలి హర్యానా స్టీలర్స్తో. మెయిన్గా హర్యానా స్టీలర్స్లో నాకైతే అనిపిస్తుంది వినయ్ అండ్ శివం పాత్రే వీళ్ళిద్దరే బెస్ట్ రైడర్స్ ఉన్నారు మా. వీళ్ళిద్దరి మీద బెస్ట్ ప్లానింగ్తో రావాలి శుభం షిండే అండ్ అంకిత్ కూడా.
మెయిన్‌గా అంకిత్ అయితే వినయ్‌ని టార్గెట్ చేయాలి మామ. తనైతే సోలో టాకిల్స్ బాగా చేస్తున్నాడు. బ్యాక్ హోల్డ్ అయితే చాలా ఈజీగా చేస్తున్నాడు. సో, వినయ్ వన్ సైడ్ రైడ్ చేస్తాడు కాబట్టి తనని ఔట్ చేయాలంటే అంకిత్ చాలా బెస్ట్ ప్లానింగ్‌తో రావాల్సింది ఈ మ్యాచ్‌కి. అండ్ ఆల్సో శుభమ్ షిండే అయితే లాస్ట్ 3 మ్యాచెస్ నుంచి హైలైట్ ఫామ్‌లో కనిపిస్తున్నాడు మామ. ప్రతి ఒక్క మ్యాచ్‌లో హైలైట్ ఆడుతున్నాడు. మన తెలుగు టైటన్ లాస్ట్ 4 మ్యాచెస్ గెలవడానికి మెయిన్ కారణం మన డిఫెన్సే. సో, వీళ్ళ రైడర్స్ అంత మంచి ఫామ్‌లో లేరు కాబట్టి ఈ మ్యాచ్ గెలవడం చాలా ఈజీగా ఉందనిపిస్తుంది తెలుగు టైటన్‌కి. ఇంకా చాలా మిస్టేక్స్ కూడా చాలా తక్కువ చేస్తున్నారు ప్రతి మ్యాచ్‌కొస్తడికి. విజయ్ మాలిక్ అయితే మెయిన్ మావ. ప్రతిసారి కెప్టెన్‌గా ముందుండి నడిపిస్తున్నాడు టీమ్‌ని. ఇలా ప్లాన్ చేసుకొనొస్తే తెలుగు టైటన్ గెలవడం చాలా ఈజీ. అండ్ మన నెక్స్ట్ సెగ్మెంట్‌కొచ్చేసరికి 2 టీమ్స్ యొక్క స్ట్రాంగ్ స్టార్టింగ్ 7. ముందుగా హర్యానా స్టీలర్స్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళ టాప్ 3 రైడర్స్. నెంబర్ 1 పొజిషన్‌లో వినయ్, నెంబర్ 2 పొజిషన్‌లో విశాల్ అండ్ నెంబర్ 3 పొజిషన్‌లో శివం పాత్రే. ఈ టాప్ 3 రైడర్స్‌లో మెయిన్‌గా వినయ్ అండ్ శివం పాత్రే ఈ సీజన్‌లో బాగా ఆడుతున్నారని చెప్పొచ్చు మావ. కానీ ఇద్దరు కలిసి ఒక మ్యాచ్‌లో ఎప్పుడు పర్ఫార్మెన్స్ ఇయ్యట్లే. వినయ్ ఆడితే శివం పాత్రే ఆడట్లేదు. శివం పాత్రే ఆడితే వినయ్ ఆడట్లేదు. సో, ఇదొక బెస్ట్ ఛాన్స్ ఫర్ తెలుగు టైటన్స్. ఇంకా లాస్ట్ మ్యాచ్‌కొచ్చేసరికి ఈ టీం నుంచి విశాల్ మాత్రమే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు మావ. సో, విశాల్ నుంచి అంత మంచి పర్ఫార్మెన్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అందుకే వీళ్ళ ముగ్గురు మీద బెస్ట్ టార్గెట్ చేసుకొని రావాలి శుభమ్ షిండే. ఇది టాప్ 3 ప్లేయర్స్ ఆఫ్ హర్యానా స్టీలర్స్. అండ్ కమింగ్ టు డిఫెన్స్. వీళ్ళ డిఫెన్స్ ఈ సీజన్‌లో అంత మంచి పర్ఫార్మెన్స్ ఇయ్యట్లే ప్రతి మ్యాచ్‌లో. బికాస్ వీళ్ళు అనుకున్న కాంబినేషన్స్ ఇంకా సెట్ కాలేదు మావ. కోచ్ అయితే చాలా అగ్రెసివ్‌గా ఉన్నాడు కానీ ప్రతి మ్యాచ్‌లో వీళ్ళ డిఫెన్స్ కూడా చాలా వన్ ఆఫ్ ది వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుందని చెప్పొచ్చు. మెయిన్‌గా జయదీప్ ఒక్కడే పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు ప్రతి మ్యాచ్‌లో. అండ్ కమింగ్ టు 5th పొజిషన్‌లో నీరజ్, 6th పొజిషన్‌లో రాహుల్ అండ్ 7th పొజిషన్‌లో హర్దీప్. వీళ్ళ డిఫెన్స్ అయితే అందరు కాంబినేషన్ ట్యాకిల్స్ అయితే చూడట్లేదు ప్రతి మ్యాచ్‌కొస్తడికి. ఇదొక మెయిన్ రీజనే ఓడిపోవడానికి కారణం. ఢిల్లీతోనైనా చూడాలి మావ. వీళ్ళందరూ కలిసి ఒక్కసారిగా ఆడతారో లేదో. దిస్ ఈజ్ ది స్టార్టింగ్ 7 ఆఫ్ హర్యానా స్టీలర్స్. నౌ వి విల్ టాక్ అబౌట్ తెలుగు టైటన్స్. ఈ తెలుగు టైటన్స్ స్టార్టింగ్ 7లో నేను ఒక చేంజెస్‌తో వస్తున్నా మావ. మెయిన్‌గా లాస్ట్ మ్యాచ్‌లో థర్డ్ రైడర్‌గా చేతన్ సాహుని పెట్టుకున్నా. అతని నుంచి ఒక్క రైడ్ కూడా చూడలేము మావ. ఇదొక షాకింగ్ విషయం అని చెప్పొచ్చు. ప్రతి రైడ్‌లో విజయ్ మాలిక్ అండ్ భరత్ తోటనే రైడింగ్ చేస్తున్నారు. ఇదొక బెస్ట్ స్ట్రాటజీ అని చెప్పుకోవచ్చు కానీ థర్డ్ రైడర్ కూడా చాలా ఇంపార్టెంట్ మావ టీమ్‌కి. కానీ ఈ టీం నుంచి ఒక థర్డ్ రైడర్‌గా ఏ ప్లేయర్ కూడా లేడు. సో, చేతన్ సాహు ప్లేస్‌లో ప్రఫుల్‌ని పెడితే హైలైట్ అనిపిస్తుంది టీమ్ రైడింగ్‌లో. ఇంకా వీళ్ళ స్టార్టింగ్ టాప్ 3 రైడర్స్ విషయానికొస్తే నెంబర్ 1 పొజిషన్‌లో కెప్టెన్ అయిన విజయ్ మాలిక్, నెంబర్ 2 పొజిషన్‌లో భరత్ అండ్ నెంబర్ 3 పొజిషన్‌లో ప్రఫుల్. ఇది టాప్ 3 యొక్క తెలుగు టైటన్స్. అండ్ కమింగ్ టు డిఫెన్స్ నెంబర్ 4లో అవిదుహాన్, నెంబర్ 5లో శుభమ్ షిండే అండ్ నెంబర్ 6లో అజిత్ పవార్ అండ్ నెంబర్ 7లో అంకిత్. వీళ్ళ డిఫెన్స్ అయితే బాగా సెట్ అయింది మావ. సో, ఈ డిఫెన్స్‌ని చేంజ్ చేసే అవకాశమే లేదు. ఇది స్టార్టింగ్ 7 ఆఫ్ తెలుగు టైటన్స్. మీరేమంటారు? ఇందులో ఏమైనా చేంజెస్ చేస్తేనే బెటర్ అనిపిస్తుందా? లేదంటే చేతన్ సాహుని పెట్టుకుంటేనే బెటరా? దాని గురించి కింద కామెంట్ చేయండి. ఇది మా 2 టీమ్స్ యొక్క స్టార్టింగ్ 7. ఈ 2 స్టార్టింగ్ 7లో ఏ స్టార్టింగ్ 7 స్ట్రాంగ్‌గా ఉందో, ఏ టీమ్ గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉందో కింద కామెంట్ చేయండి. ఇంకా నన్ను అడిగితే తెలుగు టైటన్ గెలిచే ఛాన్స్ ఎక్కువనేమో. బికాస్ వీళ్ళ పర్ఫార్మెన్స్ అయినా వీళ్ళ ఎక్స్పీరియన్స్ చాలా తక్కువగా కనిపిస్తుంది. కమింగ్ టు తెలుగు టైటన్స్. సో, తెలుగు టైటన్ 60% అయితే హర్యానా స్టీలర్స్ 40%. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇదే మా తెలుగు టైటన్ వర్సెస్ హర్యానా యొక్క ప్రివ్యూ వీడియో. ఇక్కడి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వంశీ టాక్స్. థ్యాంక్ యూ.